తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి నోరు జారారు. తీవ్ర ఇరకాటంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలైతే వస్తున్నాయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులకి షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, మందు ఇక పడట్లేదని వారిని చెప్పుతో కొట్టండి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా రైతు బంధు పడలేదని రైతులు అడుగుతున్నారు అని ఓ విలేకరి అడగ్గా, రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఇక సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా అని నిలదీస్తున్నారు. గ్రామాల్లో రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పడలేదని చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి రైతులను చెప్పుతో కొట్టాలని ఇక చెప్పినట్టేనా అని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కన్నెరుడు డిసెంబర్ 9వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ నెలన్నర రోజులు గడిచినా ఇంకా 2 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి కూడా పూర్తిగా పంపిణీ చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల ఇక నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇక నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల గ్యారంటీల అమలుపై